ఈ వీడియోని నేను రాఘవ్, మీరా, కొలీగ్స్ అలాగే బాస్ ఇలా చాలా క్యారెక్టర్స్ని యూజ్ చేసుకొని లిప్సింగ్తో నేచురల్ తెలుగు డైలాగ్స్తో ఈ వీడియో అయితే చేశాను. ఇలా మల్టిపుల్ క్యారెక్టర్స్ని యూజ్ చేసుకొని మనం పర్ఫెక్ట్ ఏఐ వీడియోని చేయొచ్చండి. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. Hi Mira, my teamకి welcome. థ్యాంక్ యూ. ఇలా చేస్తే కరెక్టా? Yes, exactly. నీకు కాఫీ నువ్వు ఇష్టపడతావు కదా? థ్యాంక్ యూ రాఘవ్. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనుకుంటా. నేను కూడా అదే అనుకుంటున్నా. మీరా, ఆఫీస్లో అందరూ ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నా గురించా? ఎందుకు? ఇప్పుడు ఆఫీస్ మొత్తం డిస్కషన్ అయిపోయింది. కానీ బాస్ ఎందుకు పిలిచాడో ఆమెకి అసలు అర్థం కాలేదు. మీరా, నిన్ను పిలిచింది. ఈ వీడియోలో నేను బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయడం కానీ వాయిస్ ఓవర్ యాడ్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదండి. డైరెక్ట్గా క్యారెక్టర్స్ని క్రియేట్ చేసుకొని క్యారెక్టర్స్ని ఇచ్చి డైరెక్ట్గా వీడియో అయితే చేశాను. ఇలాంటి వీడియోస్ ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చూడండి, ఎక్కడ కూడా ఈ వీడియోని అయితే మిస్ చేయొద్దు. ఇలాంటి వీడియోస్ మీరు 2-3 నిమిషాల వీడియోస్ మాత్రమే చేసుకోండి. ప్రతిరోజు మనం టీవీ సీరియల్స్ ఎలా చూస్తామో అలా ఎపిసోడ్స్ పరంగా ప్రతిరోజు లాస్ట్లో ఏదో ఒక క్యూరియాసిటీతో అయితే ఎండ్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ అనేది మళ్ళీ అప్లోడ్ చేయండి. ఇలా కంటిన్యూగా అయితే చేసుకోండి. ఈ వీడియోలు మానిటైజేషన్ కూడా అవుతాయండి. మనము కరెక్ట్గా కన్సిస్టెన్సీ క్యారెక్టర్స్ని మెయింటైన్ చేస్తూ ఇలా సిరీస్ లాగా అయితే మీరు వీడియోస్ చేసుకోవచ్చు. వీటికి వ్యూస్ కూడా లక్షల్లో అయితే వస్తాయి, మానిటైజేషన్ కూడా అవుతాయి. మీరు ఫస్ట్ అయితే ChatGPT ఓపెన్ చేయండి. మన స్టోరీ కోసం ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. ఒక కొత్త ఎంప్లాయీకి మరియు వాళ్ళ సీనియర్కి మధ్య మెల్లగా లవ్ స్టార్ట్ అవుతుంది. ఆఫీస్లో అందరూ వాళ్ళ గురించే మాట్లాడుకోవడం మొదలు పెడతారు. సరిగ్గా అప్పుడే బాస్ ఆ అమ్మాయి క్యాబిన్లోకి పిలుస్తాడు. అక్కడితో స్టోరీ సస్పెన్స్తో ఎండ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ మీద ప్రాపర్ పారాగ్రాఫ్ ఫామ్లో ఒక 40 to 45 సెకండ్స్ వీడియో కోసం స్క్రిప్ట్ రాయండి అని చెప్పేసి ఇస్తున్నాను. చూడండి, మనకు వెంటనే స్క్రిప్ట్ అయితే ఇచ్చేసింది అనమాట. ఈ సీన్స్ అన్నిటిని బ్రేక్ డౌన్ అయితే చేయాలి. నేను ఇక్కడ ఇప్పుడు దీన్ని సీన్ బై సీన్ బ్రేక్ డౌన్ చేయని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. చూడండి, వెంటనే మనకు సీన్స్ వైజ్గా బ్రేక్ డౌన్ అయితే చేసి ఇచ్చేసింది. టోటల్ 8 సీన్స్ అయితే ఇచ్చింది. నాకు ఇప్పుడు క్యారెక్టర్ ప్రాంప్ట్స్ అయితే కావాలి. ఇప్పుడు డిస్నీ పిక్సార్ 3D కార్టూన్ యానిమేషన్ స్టైల్లో రాఘవ్, మీరా 2 కొలీగ్స్, మీరా ఫీమేల్ కొలీగ్ మరియు బాస్కి ఇమేజ్ క్రియేషన్ కోసం డిస్క్రిప్షన్ ఇవ్వని రాశాను. జస్ట్ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. చూడండి, వెంటనే మనకు రాఘవ్ అలాగే మీరా, మేల్ కొలీగ్ 1, మేల్ కొలీగ్ 2, ఫీమేల్ కొలీగ్ మీరాస్ ఫ్రెండ్గా, అలాగే బాసు క్యారెక్టర్ ప్రాంప్ట్స్ అయితే మొత్తం అయితే మనకి ఇచ్చేసిందనమాట. ఇప్పుడు మనము క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడానికి ఫ్లో వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. ఫ్లో వెబ్సైట్ మీరు కొత్తగా జాయిన్ అయితే 150 క్రెడిట్స్ ఇస్తారండి. ఆ తర్వాత మనకు డైలీ 50 క్రెడిట్స్ అయితే యాడ్ అవుతాయి. అలా కాకుండా మీరు జియో యూజర్స్ అయితే మీరు జియో ఆఫర్ని ఇంకా క్లెయిమ్ చేసుకోకపోతే 18 నెలల పాటు ప్రతి నెల మీకు 1000 క్రెడిట్స్ అయితే వస్తాయండి. వాటిని యూజ్ చేసుకొని మీరు అన్లిమిటెడ్గా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా క్లెయిమ్ చేసుకోకపోతే అసలు జియో ఆఫర్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలని ఫుల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి, ఒకసారి చూడండి. నేనైతే ఫ్లో వెబ్సైట్ ఓపెన్ చేశానండి. ఇక్కడ క్యారెక్టర్స్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను రాఘవ్ క్యారెక్టర్ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసి జనరేట్ అయితే చేస్తున్నాను. చూడండి, మనకు క్యారెక్టర్ అయితే తయారవుతుంది. చూడండి, ఇక్కడ మనకు రాఘవ్ క్యారెక్టర్ అయితే వచ్చేసింది. ఇక్కడ నేను రాఘవ్ అని పేరు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ సెలెక్ట్ వాయిస్ ఉంది కదా, మనకు కన్సిస్టెన్సీ వాయిస్ రావాలంటే ఇక్కడ మనము ఒక వాయిస్ని అయితే మీరు చూస్ చేసుకోండి. ఏదైతే బాగుంటుందో ఆ వాయిస్ని అయితే యాడ్ టు క్యారెక్టర్ పైన క్లిక్ చేయండి. అలాగే ఇంకొక చిన్న టిప్ అండి, మీరు నెక్స్ట్ ఇవి సిరీస్లా చేయాలనుకుంటే ఇప్పుడు ఏ వాయిస్ ఏ క్యారెక్టర్కి ఇస్తున్నారో వాటిని నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు కూడా క్యారెక్టర్స్కి అవే వాయిస్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే దానిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్స్లోకి వెళ్తున్నాను. ఈసారి మీరా క్యారెక్టర్ని అయితే పేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ జనరేట్ చేస్తున్నాను. చూడండి, మనకు మీరా క్యారెక్టర్ కూడా వచ్చేసింది. మళ్ళీ నేను ఇక్కడ నేమ్ అయితే యాడ్ చేస్తున్నాను.
అలాగే సెలెక్ట్ వాయిస్ పైన క్లిక్ చేసి మీరాకు కూడా వాయిస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా నేను మన వీడియోకి కావాల్సిన మల్టిపుల్ క్యారెక్టర్స్ అన్నిటిని అయితే క్రియేట్ చేసుకున్నాను. అన్ని క్యారెక్టర్స్కి కూడా వాయిస్ యాడ్ చేసేసాను. మీరు కూడా అదే విధంగా అయితే క్రియేట్ చేసుకోండి. అలాగే నేను తయారు చేసిన ఈ క్యారెక్టర్ ప్రాంప్ట్స్ అన్నీ కూడా నేను ప్రాంప్ట్ షీట్లో అయితే ఇస్తానండి. ఎవరికైనా కావాలంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీటన్నిటి క్యారెక్టర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ చేయాలనుకున్నప్పుడు కన్సిస్టెన్సీ కోసం వీటిని వాడుకోవచ్చు. క్యారెక్టర్స్ అన్నీ అయితే రెడీ అయితే అయిపోయాయండి. ఇప్పుడు మనము వీడియో ప్రాంప్ట్స్ అయితే రెడీ చేసుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఎంత డీటెయిల్గా ప్రాంప్ట్ ఇస్తే వీడియో అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా ఏ చిన్న విషయాన్ని కూడా స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ చాట్‌జీపీటీలోకి అయితే వచ్చానండి. ఇప్పుడు నాకు ప్రతి సీన్కి 10 బ్లాక్ స్ట్రక్చర్ యూజ్ చేసి వీడియో ప్రాంప్ట్స్ ఇవ్వు అని చెప్పేసి ఇక్కడ చూడండి, సీన్ టైపు, సబ్జెక్టు, అలాగే అపీరియన్సు, సిట్టింగ్ అండ్ లైటింగ్, యాక్షన్ సీక్వెన్సు, టైమింగ్ స్ప్లిట్, ఇవన్నీ మీరు కాపీ చేసుకొని పెట్టుకోండి. ఫ్యూచర్లో కూడా మీకు వీడియోస్ అన్నిటికీ ఉపయోగపడతాయి. అలాగే డైలాగ్ ఇన్ తెలుగు టెక్స్ట్ అని రాశానండి. మీకు చాలాసార్లు అయితే చెప్పాను, రోమన్ తెలుగులో అయితే డైలాగ్స్ ఇవ్వద్దు, సరిగా రావని చెప్పేసి. అందుకే నేను ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే షార్ట్ టైప్ అండ్ కెమెరా అండ్ ఆడియో అండ్ నెగిటివ్ అండ్ కంటిన్యూటీ. చూసారు కదా, ఈ విధంగా అయితే మనము ఈ 10 బ్లాక్ స్ట్రక్చర్ అయితే ఇచ్చామన్నమాట. జస్ట్ నేను ఇట్లా జనరేట్ అయితే చేస్తున్నాను. చూడండి, మనకు విత్ ఇన్ సెకండ్స్లోనే సీన్ 1ను బాగా గమనించండి. ఇక్కడ 0 to 5 seconds, సీన్ టైపు, సబ్జెక్టు, అపీరియన్స్ ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ మీరా రాఘవ్ ఉన్నారు, ఇంకా సెట్టింగు, యాక్షను, టైమింగు, అలాగే డైలాగ్ ఇన్ తెలుగు టెక్స్ట్. కానీ ఇక్కడ మనకు తెలుగు టెక్స్ట్లు అయితే రాలేదండి. ఇక్కడ కావాలంటే మీరు యాడ్ అయితే చేసుకోండి. ఈజీ వే అయితే చెప్తానండి. ఇక్కడ డైలాగ్స్ ఇన్ తెలుగు టెక్స్ట్ అని అడుగుతున్నానండి. చూడండి, మనకు అన్ని సీన్స్కి సంబంధించిన అన్నీ ఇచ్చేసిందనమాట. వీటిని కాపీ చేసుకొని మీరైతే నోట్ ప్యాడ్లో యాడ్ చేసుకోండి. చూడండి, నేనైతే నోట్ ప్యాడ్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను సీన్ 1 అయితే కాపీ చేసుకుంటున్నానండి. ఫ్లోలోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మీరు అపీరియన్స్ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ మీరా ఉంది, అలాగే రాఘవ్ అయితే ఉన్నాడనమాట. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనము రాఘవ్ అండ్ మీరాని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను రాఘవ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అలాగే ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరాని అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ సెట్టింగ్స్ అయితే చూసుకోండి. నేనైతే 8 seconds అయితే పెట్టానండి. ఇక్కడ నేను ఓమ్ని ఫ్లాష్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకొచ్చేసి డైలాగ్స్ ఇక్కడ రోమన్ తెలుగులో ఉన్నాయి కదా, వీటిని అయితే మార్చాలన్నమాట. నేనైతే ఆల్రెడీ నోట్ ప్యాడ్లో యాడ్ చేసి పెట్టుకున్నానండి. వీటిని కాపీ పేస్ట్ అయితే చేస్తున్నాను. నేనైతే డైలాగ్స్ కూడా యాడ్ చేసేసానండి. జస్ట్ ఇక్కడ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. మనకు వీడియో అయితే ఇక్కడ తయారవుతుంది. అదేవిధంగా నేను సెకండ్ సీన్ అయితే కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ ఫ్లో వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ నేను పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఈసారి మళ్ళీ అపీరియన్స్లో ఎవరెవరు ఉన్నారో చెక్ చేసుకోండి. ఇక్కడ మనకైతే కీప్ ఎగ్జాక్ట్ సేమ్ రాఘవ్ అండ్ మీరా క్యారెక్టర్ మోడల్స్ అని ఉంది. కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ ఇద్దరిని అయితే ఇవ్వాలి. నేనైతే ఇక్కడ మళ్ళీ మీరాను అండ్ రాఘవ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ నేను కింద డైలాగ్స్లోకి అయితే వస్తున్నానండి. మళ్ళీ నేను నోట్ ప్యాడ్లోకి వస్తున్నానండి. ఇక్కడ సీన్ 2కు సంబంధించిన డైలాగ్స్ని అయితే కాపీ పేస్ట్ అయితే చేస్తున్నాను. నేను డైలాగ్స్ కూడా యాడ్ చేసేసానండి. మళ్ళీ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఆల్రెడీ మనకు ఫస్ట్ వీడియో అయితే తయారైంది. నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. Hi Mira, my team ki welcome. థ్యాంక్ యూ. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. లిప్ సింక్ కానీ అలాగే డైలాగ్స్ కూడా న్యాచురల్గా అయితే ఉన్నాయి. ఇదే విధంగా మీరు అన్ని సీన్స్కు సంబంధించిన వీడియో క్లిప్స్ అయితే జనరేట్ చేసుకోండి. ఫైనల్లీ చూడండి, నేను అన్ని వీడియోస్ని అయితే నేను తయారైతే చేసేసాను అనమాట. ఫస్ట్ వీడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి జస్ట్ మనకి ఇక్కడ యాడ్ క్లిప్ అని ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ క్లిప్ అని వస్తుంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీరు సెకండ్ వీడియోని
అలా థర్డ్ వీడియోని, ప్రతి ఒక్క వీడియోని అలా మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో రెండు అయితే యాడ్ అయిపోయాయి. సెకండ్ వీడియో పైన క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి యాడ్ క్లిప్ పైన అయితే క్లిక్ చేసి నెక్స్ట్ సీన్ అయితే యాడ్ చేసేయండి. ఇలా వీడియోస్ అన్ని యాడ్ చేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మీ వీడియో మొత్తం డౌన్లోడ్ అయితే అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా మల్టిపుల్ క్యారెక్టర్స్ యూజ్ చేసుకొని మనం ఇలాంటి వీడియోస్ అయితే చేసుకోవచ్చు. న్యాచురల్ తెలుగు కూడా వస్తుందండి. ఇలా మీరు 2-3 నిమిషాల వీడియో మాత్రమే చేసుకోండి. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక క్యూరియాసిటీ అనేది ఉంచేలా చూడండి. మీరు ఇప్పుడు ChatGPT లో తీసుకున్న స్క్రిప్ట్ ఉంది కదా, అదే ట్యాబ్ లో అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి ఆ ట్యాబ్ ను. అక్కడే నెక్స్ట్ ఎపిసోడ్ అని అడగండి, మీకు కంటిన్యూగా దానికి సంబంధించిన 2వ ఎపిసోడ్ కూడా అయితే ఇచ్చేస్తుంది. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.